యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకైన ఇట్టి పరిశీలనలో మలాకి గ్రంథాన్ని ప్రస్తుతం ధ్యానించనే ఉన్నాం. ఈ 66 గ్రంథాల పరిశీలన మనకు స్వచ్ఛమైన అవగాహనను, సరి అయిన జ్ఞానాన్ని అందిస్తుంది. మలాకి గ్రంథ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయకరంగా నెహెమ్యా గ్రంథములోని ఒక సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ మలాకి గ్రంథ పరిస్థితులకు నెహెమ్యా గ్రంథములోని సందర్భానికి ఏ విధమైన సంబంధం ఉందో మనం తెలుసుకుందాం. ఈ వాక్య భాగము మలాకి గ్రంథ పరిస్థితులకు ఉపోద్ఘాతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనము నుండి 31వ వచనం వరకు చూస్తే, ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలు పెరికివేసి, మీరు వారి కుమారులను మీ కుమార్తెలకు ఈకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించాను. ఈ వాక్య భాగము నెహెమ్యా నాయకత్వ విధానాన్ని తెలియజేస్తుంది. అన్యులను వివాహము చేసుకున్న యూదులకు సంభవించిన సమస్యలను నెహెమ్యా పరిష్కరించడానికి ప్రయత్నించడమే ఈ వాక్య భాగం యొక్క వివరణ. దేవునిచే వారికి అనుగ్రహించబడిన ఆ వాగ్దాన దేశములో నివసిస్తున్న ఆనాటి యూదుల్లో విడాకుల వంటి సమస్యలు ఉన్నాయి. ప్రవక్త అయిన మలాకి నెహెమ్యా కాలములో జీవించాడు. ఈ విధంగా నెహెమ్యా ఏ సమస్యలనైతే వారిలో గుర్తించాడో, ఎట్టి పరిస్థితులనైతే సరిదిద్దాడో, అవే విషయాలపై మలాకి కూడా వ్యవహరించాడు. దేవుని ప్రజలు బబులోను చెర నుండి విడిపించబడిన అనంతరం హగ్గయి, జకరియా, మలాకి అనే ఈ ముగ్గురు ప్రవక్తలు తమ ప్రజల్లో ప్రవచన పరిచర్య జరిగించారు. బబులోను యోదాపైకి రావడమనే ఈ గొప్ప సంఘటన హెబ్రీ చరిత్ర కాల విభజనకు ప్రాముఖ్యమైన ఆధారమయుంది. హగ్గయి, జకరియా బబులోను చెర నుండి యూదులు విడుదలైన మొదటి విడతలో మందిర పునర్నిర్మాణము నిమిత్తమై ప్రకటించి పనిచేశారు. ధైర్యం కలిగి పనిచేయడమనేది హగ్గయి సందేశం యొక్క ముఖ్య అంశమయుంది. ఇట్టి ఆత్మీయ బలానికి అవసరమైన దర్శనాన్ని జకరియా మాట్లాడాడు. జకరియా మహిమకరమైన దర్శనాలను, దైవ ప్రత్యక్షతలను పొందినవాడై ప్రజలకు తన పరిచర్య ద్వారా అవసరమైనట్టి ఆత్మీయ శక్తిని ఉత్పత్తి చేశాడు. 100 సంవత్సరాల కాల వ్యవధి హగ్గయి, జకరియా మధ్య ఉంటూ ఉంది. యజ్రా, నెహెమ్యాలకు 10 సంవత్సరాల అనంతరం పరిచర్యను ప్రారంభించిన మలాకి నెహెమ్యా కాలములోని సమస్యల్ని తన సమాజములోనూ చూడడంతో వాటిని ఉద్దేశించి మాట్లాడాడు. దేవుని ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పటి పాపాలైతే విగ్రహారాధన మరియు ఆయా విధాలైన దుర్నీతిని వారు కలిగి ఉంటూ వచ్చారు. 70 సంవత్సరాల చెర అనంతరం వారు మరెప్పుడూ విగ్రహారాధన చేయలేదు. విగ్రహారాధనకు తగినట్టి పాఠాన్ని వారు దేవుని నుండి నేర్చుకున్నారు. ప్రవక్త అయిన యిర్మీయా 18వ అధ్యాయములోని కుమ్మరి మంటి పాత్ర ఉపమానములో సెలవిచ్చిన రీతిగా తన ప్రజలు ఆత్మీయ భ్రష్టత్వానికి దిగజారిపోయి కుమ్మరి చేతిలో విడిపోయిన మంటి పాత్రవలే దేవుని చేతిలో విడిపోయినప్పుడు దేవుడు వారిని చెరకు పంపి 70 సంవత్సరాల తర్వాత విడిపించి తనకు యుక్తమైన రీతిలో వారిని ఒక మార్పుకు తీసుకుని వచ్చాడు. చెర అనంతరం వారు ఒక సరికొత్త అనుభవంలో, ప్రత్యేకమైన విధానంలో ఉన్నారు. ఒకవేళ వారు
పరిపూర్ణులు, పాపము లేనివారు కాకపోవచ్చు. అయినా వారు సరికొత్త పాత్రలుగా ఉన్నారు. ఇక ఈనాడు మన ఆత్మీయ భ్రష్టత్వము అని పేరు పెట్టగల స్థితిలో వారుంటూ ఉన్నారు. వారు మలాకి నాటికి యోధా ఇశ్రాయేలు అనే 2 రాజ్యాలుగా కాక ఒక జనాంగమై దేవుని ప్రజలు అనబడుతూ ఉన్నారు. సరిగ్గా ఈనాడు ఉంటున్న సమస్యలే ఆనాడు ఉన్నాయి. ప్రజల్లో చల్లారిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ వెనుకబాటు, విశ్వాస భ్రష్టత్వం అనే వాటిని మలాకి ప్రవక్త వారిలో కనుగొన్నాడు. ఇక పాపాల యొక్క వివరణ ఏమిటంటే, ఒకసారి దేవునిలో వారికి అనుగ్రహించబడిన స్థితిని, స్థానాన్ని వారు పోగొట్టుకున్నారు. ఇట్టి ఆత్మీయ భ్రష్టత్వం ఇక ఆ తరువాత పాపాలన్నిటికీ మూలం కాగలదు. ఈ విధంగా హృదయాలు చల్లారిపోయి లేక మోడుబారి దేవుని ఎడల ఎట్టి భక్తి, బాధ్యత ఉండవు. చివరికి ఆత్మీయంగా మృతమైన స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో కూడా సంఘంగా ఒక స్వరూపం ఉంటుంది. విశ్వాసులు అనడానికి అన్ని విధమైన హంగులు, అలంకరణ అంతా ఉంటుంది. శవాన్ని చూడండి, ఎంత క్రమబద్ధంగా ఉంటుందో. కానీ తేడా ఎక్కడ వచ్చిందంటే దానిలో జీవం లేదంతే. మృతమైన ఆత్మీయతను కలిగి ఉన్న దేవుని ప్రజలతో మలాకి మాట్లాడాడు. హబక్కుకు, జకరియా మొదలైన ప్రవక్తలు కళ్ళెదుట కనిపించే సమస్యలతోనే వారు వ్యవహరించారు. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు, నీ సమస్య కంటే దేవుడు ఎంతో పెద్దవాడు అనే సత్యాన్ని జకరియా తన ప్రజల దృష్టికి తీసుకుని వచ్చాడు. మలాకి గ్రంథములో 7 సార్లు ప్రత్యుత్తర రీతిలో సంభాషణ జరిగింది. దేవుడు వారితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతివి అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కలపాలు చేసితిని. కన్నులారా దాని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు. మలాకి గ్రంథములో తండ్రి అయిన దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా ఈ ప్రవచన గ్రంథాలన్నిటిలో తీర్పు, శిక్ష, నాశనము గూర్చియే ఎక్కువగా వ్రాయబడినట్టు మనం చూస్తాం. అయితే అదే ప్రక్క శిక్షా విధిని ప్రకటించే ఈ వాక్య భాగాలు గొప్ప నిరీక్షణతోనే మన ముందున్నాయి. దేవుడు తన ప్రేమతోనే బబులోను చెరకు పంపి తిరిగి అదే ప్రేమతో వారిని ఆ చెర నుండి విడిపించినట్టుగా ప్రవక్తలు తెలియజేశారు. ఈ విధంగా ప్రవచన గ్రంథాలు అన్నిటిలో దేవుని ప్రేమ తెలియచేయబడుతూ ఉంది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లోని కొండపై ప్రభువు చేసిన ప్రసంగములోనే దేవుని ప్రేమ కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. అయితే ఆదికాండము నుండి ప్రకటన వరకు దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది. దేవుని ప్రేమను ఎలా తెలుసుకోవాలంటే మొదటిగా మనం దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలని గొప్ప భక్తులంతా ఎలుగెత్తి చెప్పారు. మనము దేవుని తెలుసుకోవడానికి ముందే దేవునికి నీవు నేను తెలుసు. 139వ కీర్తన ప్రకారం మనము ప్రతి దశ, ప్రతి అడుగు, ప్రతి చర్య దేవుడు ఎరిగి ఉంటూ ఉన్నాడు. మనము జీవించే ప్రతి దినం ఆయనకు తెలుసు. మన తలలోని ప్రతి వెంట్రుక ఆయనకు తెలుసు. మనమే దేవుణ్ణి ఎరుగుదుము అని అనుకుంటే అంతకంటే బాగా ఆయన మనల్ని ఎరుగును. మన పరిపూర్ణతతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలనే ఆజ్ఞ ఎంతో గొప్పది. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఎంతో గొప్పది. ఈ లోకములో ఎవరి చేత ప్రేమించబడక, ఎవరిని ప్రేమించలేక ఉండేవారికి దేవుని ప్రేమ గొప్ప నిరీక్షణ సందేశమై ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, యవనస్తులారా, మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరూ లేరని దుఃఖిస్తున్నారా? దేవుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని మీరు విశ్వసించి అనుభవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈనాడు కుటుంబాల్లోని భార్యాభర్తలు పరస్పర ప్రేమ యొక్క అవగాహన లోపం, ప్రేమహీనత వల్ల నిజమైన ఐక్యతలో
జీవించలేకపోతున్నారు. చాలామంది నన్నెవరూ ప్రేమించలేదు, నాకు అర్హత లేదు అనే బలహీన భావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. దేవుడు తన ప్రేమను ప్రకటిస్తూ తన ప్రజల్లో ఉజ్జీవం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ విధంగా దేవునిచే, యేసు క్రీస్తుచే, పరిశుద్ధాత్మచే ప్రేమించబడి విశ్వాసులందరిచే మనము ప్రేమించబడుతూ ఉన్నాం. లోకములో ఎటువంటి ప్రేమ పొందని వారి కొరకు దేవుని ప్రేమ సిద్ధంగా ఉంది. గనుక నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న యేసు క్రీస్తునందు సంపూర్ణముగా విశ్వాసముంచి ఆయనిచ్చు నిత్య జీవమును పొందుకొనుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తండ్రి తన కుమారునితో సంభాషించే రీతిగా దేవుడైన యెహోవా తన ప్రజలతో సంభాషిస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడివాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. ఈ వాక్య భాగములో మనకనిపిస్తూ ఉన్న నిర్లక్ష్యానికి అర్థమేమిటి? మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో, తన బిడ్డలు తనకు సమర్పించే ప్రార్థనలో ఉండవలసిన ముఖ్య విషయాలను మనం గమనించినట్లయితే, మన ప్రార్థనలు, యాచనలు, విన్నపాలు అన్నిటితో పాటు వీటి అన్నిటికంటే కూడా ముఖ్యంగా దేవుని నామము పరిశుద్ధపరచబడుట లేక మహిమపరచబడడం, హెచ్చించబడడం మనం చూస్తాం. 10 ఆజ్ఞల్లో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించబడడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. పేరు ఒక వ్యక్తి యొక్క ఉనికికి ప్రాముఖ్యతనిస్తుంది. జకరియా గ్రంథములో దేవుని సర్వశక్తిత్వమును గూర్చి 53 సార్లు ఉపయోగించబడింది. సర్వశక్తుడు లాంటి దేవుని పేర్లు దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుడు ఏమైయున్నాడు, ఎలా ఉంటాడు అనే సత్యాల్ని తెలియజేస్తాయి. మోషే, యేసు ప్రభు మొదలైన వారు చెప్పినట్లుగా దేవుని లోకానికి చూపించుట, లోకానికి తెలియచేయడం దేవుని బిడ్డల విధి అయ్యుంది. దేవుణ్ణి, ఆయన ప్రాముఖ్యతను గుర్తించి దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి స్తుతించడం ద్వారా దేవుణ్ణి ప్రచురపరిచి ఆయన నామాన్ని వ్యాపింపచేసే బాధ్యతాయుతమైన అధికారం ఆయన ప్రజలకు ఇవ్వబడింది. ఈ విధంగా చేయని దేవుని ప్రజలతో మలాకి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. అయితే వారు ఏ విధంగా దేవుని నామాన్ని మేము నిర్లక్ష్యపరిచాము అని అడిగినప్పుడు మలాకి ప్రత్యుత్తరంగా వారి అపవిత్రమైన బలుల విధానం, దేవునికి సమర్పించే విధానములో నిర్లక్ష్యము, అజాగ్రత్త మొదలైన విషయాలు తెలియజేశాడు. ఆయన బలిపీఠంపై అపవిత్రమైన బలులను ఉంచారు అని వారిని గద్దించాడు. ఈ విధంగా కుంటి, గ్రుడ్డి, రోగము కలిగి పనికిరాని హీనమైన పశువుల్ని వారు దేవునికి సమర్పిస్తూ వచ్చినప్పుడు మలాకి వారితో, ఈ విధమైనవి మీ అధికారానికి సమర్పిస్తే మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించాడు. దేవా, కృపచూపు, దయచూపు అని ప్రార్థిస్తూ ఇట్టి నిర్లక్ష్య వైఖరి దేవుని ఎడల కలిగి ఉంటే దేవుని కృపను ఎట్లు మనం పొందగలం? ఇందునిమిత్తము నా బలిపీఠంపై నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీరంటే నాకిష్టము లేదు అనిన దేవుని మాటను మలాకి వారికి తెలియజేశాడు. ఇందును బట్టి అన్యజనులలో ఆయన నామము ఘనమైనదిగా ఎంచబడడానికి దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఘనమైన మహారాజుగా కనబడుతూ ఉన్నాడు. వారి ఆస్తిలో నుండి 10వ భాగమును, మందిర పన్నును చెల్లిస్తూ వచ్చారు. వారు
పశువులన్నిటినీ లెక్కిస్తూ ఉండి 10వది అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రక్కకు పెట్టుకొని దానికి బదులు ఒక అసహ్యమైన జీవిని దేవునికిస్తూ వచ్చారు. కుంటివాటిని, గ్రుడ్డివాటిని కూడా వారు ధైర్యంగా దేవునికివ్వడం ప్రారంభించారు. ఈ విధమైన వారి అర్పణలు అపవిత్రమైనవని మలాకీ తెలియజేశాడు. ఇట్టి అపవిత్రతను బట్టి దేవాలయము మూయబడాలనే తన ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు. హగ్గయి ప్రవక్త బోధించినట్లుగా ప్రజలు దేవునికి మొదటి స్థానాన్నిచ్చి దేవుణ్ణి గణపరిచేవారైతే, ఎవరికి అప్పగించబడిన బాధ్యతల్లో వారు నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని జరిగించినట్లయితే, కానుక సంచులు వారి ఎదుటికి వచ్చినప్పుడు ఏవో కొన్ని పైసలు లేక ₹1, ₹2 అందులో వేయక తమ సర్వస్వాన్ని యావజ్జీవితాన్ని ఇచ్చి లేక కలిగిన దానంతటితో దేవుని మహిమపరుస్తారు. ఈ విధంగా దేవుని ప్రజలు చేసినప్పుడు మందిరపు పనుల కోసం అక్కడక్కడ డబ్బు ప్రోగుచేసే ప్రయత్నాలు చేయనక్కరలేదు. ఈనాడు డబ్బు కోసమైనట్టి పాట్లు ప్రయత్నాలు దేవుని ప్రజల అపనమ్మకమైన గృహ నిర్వాహకత్వానికి ఒక నిదర్శనంగా ఉంది అని చెప్పొచ్చు. మరి ఒక సమస్యపై వారితో మలాకీ మాట్లాడుతూ ఉన్నాడు. సర్వసృష్టిని సృజించినవాడు అబ్రాహాముకు పూర్వపితరులకు దేవుడై వారితో నిబంధన చేసిన తండ్రి అయిన పరలోకపు దేవుణ్ణే వారు కలిగి ఉంటూ, ఎందుకు దేవా మమ్మను విసర్జించావు అని ఆక్రోశిస్తూ ఉన్న దేవుని ప్రజలతో మలాకీ విగ్రహారాధకులైన అన్య స్త్రీలను వివాహమాడి దేవుని నిబంధన అతిక్రమించిన వారి విశ్వాస ఘాతుకత్వాన్ని ఒక కారణంగా చూపించాడు. మీ నిబంధనకు పాత్రులై మీ యవనకాలమందు వివాహమాడిన మీ భార్యలను అన్యాయంగా విసర్జించిన కారణంగా మీ భార్యల పక్షంగా మీ దేవుడు మిమ్మల్ని విసర్జించాడు అని మలాకీ తెలియజేశాడు. జ్ఞానయుక్తమైన దేవుని కుటుంబ ఏర్పాటును అనుసరించి వివాహ జీవితంలో ప్రవేశించిన భార్యభర్తలు దేవుని దృష్టిలో ఒక్క వ్యక్తిగా ఏక శరీరంగా ఉన్నారు. దైవ సంబంధమైన సంతానము ఉత్పత్తి చేయబడాలని దేవుడి విధంగా చేశాడు. దేవుడు విడాకుల విధానాన్ని, పురుషుల క్రూరత్వాన్ని అసహించుకునేవాడై ఉన్నాడు. దేవుడు పురుషులకు దురాశలను నిగ్రహించుకోమని, వారి కోరికల విధానాన్ని పరిశీలించుకోమని ఆజ్ఞాపించాడు. మరి ఒక సమస్యను మలాకీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వారి సంభాషణ విన్నప్పుడు దేవునికి దుష్టత్వము, చెడుతనము ఇష్టమైనవని, దుర్మార్గుల్ని వర్ధిల్ల చేస్తాడని వారు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం దేవుడు విన్నాడు. విడాకుల ప్రస్తావనలో ఆయా ప్రత్యేక కారణాలను బట్టి విడాకులు మంచిదే లేక దేవుడు ఆమోదిస్తాడు అనే తలంపు దేవునికిష్టం లేదు. విడాకులు ఈ దినాల్లో ఒక వ్యాధిలా వ్యాపిస్తూ ఉంది. ఆనాటి మత వ్యవస్థ యేసు ప్రభువును విడాకులను గూర్చి ప్రశ్నించినప్పుడు ఈ అంశంపై అనాదిగా ఉన్నట్టి దేవుని ఉద్దేశాన్ని ప్రభు తెలియజేశాడు. స్త్రీ పురుషుల కుటుంబ ఒప్పందములో ఆమె భాగస్వామ్యము కుటుంబములో పురుషునితో సమానమైనదిగా ఉంది. దైవ సంబంధమైన సంతానోత్పత్తిలో దేవుని ఉద్దేశ ప్రకారం స్త్రీ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. అయితే ఈమె నాకిష్టం లేదు లేక ఇతడు నాకిష్టం లేదు, నాకు సంతోషము కలిగించగల మరొకరితో ఉంటాను అనే ధోరణి దేవుడు ఎన్నడూ అంగీకరించడు. ఇద్దరు వ్యక్తుల్ని ఒక కుటుంబంగా చేసి ఆ కుటుంబము నుండి మరికొందరు వ్యక్తులు ఉత్పత్తి చేయబడి వీరు తమ తరువాత మరి ఒక తరాన్ని ఉత్పత్తి చేసే పనిని కుటుంబాల్లోనే జరిగించడానికి దేవుడు నిర్ణయించాడు. ఇది దేవుని గొప్ప సంకల్పం. మానవ జీవితం ముఖ్య సూత్రం. ఆదికాండము ప్రారంభములోనే ఈ ముఖ్య సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఈ దినాల్లో ఇట్టి దేవుని ఉద్దేశాన్ని గ్రహించడంలో జ్ఞానము కొరవడుతుంది. వివాహం అనగానే భార్యభర్తలు ఒకరితో ఒకరు, ఒకరి ద్వారా ఒకరు వ్యక్తిగతంగానూ సంతోషంగా ఉండడం ఒక్కటే దేవుని ఉద్దేశం కానే కాదు. మనుష్య జాతి ఉత్పత్తి లేక దైవ సంబంధమైన సంతానము
మరెంతో ప్రాముఖ్యమైంది. పాతకాలపు భార్యభర్తలు ఏమంటారంటే, మేము చావునైనా ఊహిస్తాము కాని విడాకుల ప్రసక్తికి మా ఊహల్లో కూడా చోటు లేదు అంటారు. భార్యభర్తలను ఏదీ ఎడబాయకూడదు. దేవుడి విడాకులను ఎంతగానో అసహించుకుంటాడు. ఈ విడాకులు దైవోద్దేశాల్ని, దైవ వ్యవస్థను కుప్పకూల్చివేస్తుంది. భార్యభర్తలైన తల్లిదండ్రుల నీడలో ప్రతి బిడ్డ కనీసం 20 ఏండ్లు జీవించాలి. మలాకి దినాల్లో విడాకుల పాపము ఎంతగానో విస్తరించింది. మలాకి దినాల్లో పాప పశ్చాత్తాపాన్ని అణచివేసే ఆత్మీయ మత్తుచే దేవుని ప్రజలు ఆవరించబడ్డారు. దేవుని నీతిని వారు అతిక్రమించినప్పటికీ క్షమాపణ పొందడానికైనా దేవుడు పిలుపునిచ్చాడు. కాని వారు దేవుని యొద్దకు రాలేదు. నేటికి ఇలాగే జరుగుతుంది. సువార్తను అంగీకరించి రక్షణ పొందడానికి హెచ్చరించబడినప్పుడు అనేకులు నేనేమీ పాపము చేయలేదనో, నేను మంచి క్రైస్తవుణ్ణి అనో, మంచి పనులు చేస్తున్నాను అనో, తమకు రక్షణ పొందే పని లేదన్నట్టు, తమకంతా తెలుసునన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొద్దకు రండి అంటే తామెప్పుడు దేవుని దగ్గరే ఉన్నామని, లేక దేవునికి దూరంగా లేమని సమాధానమిస్తూ ఉంటారు. ఇక తన ప్రజలు దేవుని యొద్ద నుండి దొంగతనం చేయడం అనే మరొక సమస్యపై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తమ దశమ భాగాలను ఇవ్వని వారిని సంబోధించి తెలియచేయబడేదేమిటంటే, నా మందిరములో ఆహారముండునట్లు మీరు మీ వంతు తీసుకుని రండి. అప్పుడు నేను మీ నిమిత్తము ఆకాశ వాకిండ్లిప్పి పట్టలేనంత విస్తారంగా మీకు దీవెనలు కురిపిస్తాను అని దేవుడంటూ ఉన్నాడు. దేవుడు మనకు పెట్టిన ఈ పరీక్షకు విశ్వాసులు తప్పక లోబడాలి. నీవు దేవుని శోధింపకూడదు అని ప్రభువు అపవాదికి సెలవిచ్చాడు. అయితే ఇక్కడ ఈ విధంగా చేసి తనను శోధించమని దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. దశమ భాగాలను దేవునికి చెల్లించి తన్ను పరిశోధించమని దేవుడు చెప్పాడు. మొదటి భాగాన్ని దేవునికిచ్చి తర్వాత 9 భాగాలను మనం ఉంచుకోవాలి. ఈ విధంగా మొదటి స్థానము దేవునికి చెందుతుంది. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తాన్ని మనం ఎలా వినియోగించాము అనే దానిపై దేవునికి గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించవలసి ఉంది. ఈ విధంగా మనకు కలిగినదేదైనా మనది కాక దేవునిదయుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికిచ్చి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే దశమ భాగాన్ని దేవునికివ్వక సొంతానికి వాడుకోవడం దేవుని దగ్గర దొంగతనమై ఉంది. చివరగా దేవుని నమ్మి ఆరాధించి సేవించడం వ్యర్థము అనుకున్నందుకు దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. గర్విష్ఠులు ధన్యులు అనే నినాదాన్ని వారు కనిపెట్టారు. దేవుని ఎడల హృదయము చల్లారిపోయినప్పుడు ఇట్టి తప్పుడు అభిప్రాయాలు ప్రారంభమవుతాయి. ప్రియ సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది? ప్రతి పరిస్థితుల్లో దేవునిని ముందు ఉంచుతూ ఉన్నావా? ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావు? దేవుని గణపరిచే వారిగా ఉన్నావో, లేక నిన్ను నీవే గణపరచుకునే వానిగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.